హలో అండి. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి సీ వాటర్ సర్వే. ఒక ప్రముఖ ప్రీపోల్ సర్వే ఏజెన్సీ భారతదేశంలో ఇప్పుడు జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి నిన్న యొక్క పోల్ సర్వేని రిలీజ్ చేసింది నేషనల్ మీడియాలో. అందులో ప్రధానంగా జార్ఖండ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, హర్యానా అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ పోల్స్ గురించి విశ్లేషించడం జరిగింది. అందులో మనకు ప్రధానంగా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హర్యానాలో ఆల్మోస్ట్ రేపు 5వ తారీఖు ఎన్నిక జరగబోతుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇండియా అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పింది. హర్యానాలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాంగ్రెస్కి వరించబోతుందని సీ వాటర్ సర్వే ప్రస్ఫుటం చేసింది. తర్వాత ఫేజ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు 3 రాష్ట్రాలకు ఉన్నాయి మనకు: మహారాష్ట్ర యాజ్ వెల్ యాజ్ బీహార్, తర్వాత జార్ఖండ్ అండ్ ఢిల్లీ, ఈ 4. సో వీటిలో కూడా మెజారిటీ అన్నింటిలో ఒక జార్ఖండ్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది, ఆర్ ఇండియా ఎలియన్స్ గెలవబోతుంది అనేసి ప్రస్ఫుటంగా చెప్పుతున్నారు. ఇందులో ప్రధానంగా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నిక జరుగుతున్న ఈ క్రమంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ అబ్రోగేషన్ తర్వాత జరగబోయే మొదటి ఎన్నిక. ఖచ్చితంగా జమ్మూ ప్రాంతంలో బీజేపీకి కొంత అనుకూలమైన ఓటింగ్ ఉన్నప్పటికీ వ్యాలీలో ఖచ్చితంగా ఎక్కువ సీట్లు ఉన్న వ్యాలీలో ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమైన ఓటు పడేదానికి అవకాశం ఉంది. తర్వాత మనకు చూసుకుంటే హర్యానాలో 2019 అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత భారతదేశంలో 3 రైతు నల్ల వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది. తర్వాత పంజాబ్, హర్యానా రైతులు, తర్వాత వెస్టర్న్ యూపీ రైతులు ఢిల్లీ బోర్డర్స్లో వివిధ ప్రాంతాల్లో కొన్ని నెలల తరబడి ఆ బిల్స్ని రిపీల్ చేయాలనేసి దీక్షలు చేశారు. సో ఆ రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చిన తర్వాత జరగబోతున్న మొదటి ఎన్నిక కాబట్టి రైతులు, పర్టికులర్లీ హర్యానా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఈసారి వాళ్ళ తీర్పు బీజేపీకి అగెనెస్ట్గా చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పబోతున్నారు అనేది సమాచారం అయితే ఉంది మనకు. తర్వాత మనం చూడబోయే అసెంబ్లీ ఎన్నిక వచ్చేసి మనకు మహారాష్ట్రలో పోయినసారి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది. అక్కడ అప్పటికీ శివసేన 2గా చీలిపోలేదు, కానీ శివసేన బీజేపీతో పొత్తులో ఉండి సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. తర్వాత ఎన్సీపీ, తర్వాత కాంగ్రెస్, ఇలా ఆర్డర్లో ఉన్న ఈ పార్టీలు. సో ఎన్నిక పొత్తులో చేసినటువంటి శివసేన బీజేపీకి సీఎం కుర్చీ దగ్గర తేడా వచ్చేసి శివసేన తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీలు ముగ్గురు కలిసి మహావికాస్ అఘాడీ అనే ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఆ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానికి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ బీజేపీకి ఉన్న ఒక దుర్బుద్ధి 2014 నుంచి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసుకుంటూ బీజేపీ వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కొంతమందిని తన వైపు లాక్కొని వివిధ రాష్ట్రాల్లో గవర్నమెంట్ని పడగొట్టి ఆ రాష్ట్రాల్లో ఉండే గవర్నర్ని అడ్డం పెట్టుకొని చేసే ప్రక్రియ మహారాష్ట్రలో కూడా చేసింది. ఎవరైతే ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే అయితే ఉన్నారో అతన్ని శివసేన నుంచి లాక్కొని, అతనితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కొని బీజేపీకి కావాల్సిన నంబర్ తెచ్చుకొని అతన్ని ఫస్ట్ అస్సాంలో, తర్వాత గుజరాత్లో క్యాంపుల్లో ఉంచి ఆ వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలని మొత్తానికి మహావికాస్ అఘాడీ గవర్నమెంట్ని పడగొట్టి శివసేన నుంచి చీలిక వర్గంగా బయటకు వచ్చినటువంటి ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా ఉంచి బీజేపీ వెనక నుండి ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది మహారాష్ట్రలో. ఈ ప్రాసెస్లో అక్కడ ఇంకొక ప్రక్రియ కూడా జరిగింది. ఈ మహావికాస్ అఘాడీ గవర్నమెంట్ ఏర్పడక ముందే ఎన్సీపీలో శరద్ పవార్ బంధువు అయినటువంటి అజిత్ పవార్ని దగ్గర చేసుకొని దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అది తెల్లవారుజామున ప్రపంచమంతా నిద్రపోతున్న టైంలో 4:30-5 గంటల ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. సో ఈ పర్టికులర్ 4:30 గంటల టైంలో ప్రమాణ స్వీకారం ఒక దొంగచాటుగా బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి మెజారిటీ లేకున్నా ఇంత దొంగచాటుగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయించారనేది మహారాష్ట్రీయుల మైండ్లో చాలా బలంగా ఉంది. తర్వాత మహారాష్ట్ర వాళ్ళ మైండ్లో ఇంకొక బలమైన ముద్ర ఏంటంటే శివసేనని చీల్చడం అనేది, తర్వాత ఎన్సీపీని పార్టీని 2గా చీల్చి మహారాష్ట్రీయన్ రాజకీయ నాయకత్వంతో బీజేపీ ఒక రాజకీయ దుర్బుద్ధితో కూడుకున్న క్రీడ ఆడుతుందనేసి పర్టికులర్లీ మరాఠీయుల్లో చాలా బలంగా ఉంది. సో అది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించింది. దానికి ఉధృతంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించి బీజేపీకి చావు దెబ్బ కొట్టబోతున్నారు అన్నమాట మహారాష్ట్రీయన్ ప్రజలు. తర్వాత మనం చూడబోయే అసెంబ్లీ ఎన్నిక
జార్ఖండ్లో శిబు సోరెన్ని వీళ్ళు పెట్టని ఇబ్బంది లేదు అక్కడ. ఈ క్రమంలో జార్ఖండ్లో శిబు సోరెన్ని ఈడీ కేసుల్లో అతనికి జైలుకి పంపించారు. ఆ క్రమంలో శిబు సోరెన్ హేమంత్ సోరెన్కి పెట్టని ఇబ్బంది లేదు. హేమంత్ సోరెన్ని జైలుకి పంపిన తర్వాత అతను చంపై సోరెన్ అని ఒకతన్ని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేసి తను జైలుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను రాజీనామా చేశాడు చంపై సోరెన్. ఆ రాజీనామా చేసిన చంపై సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చాలోనే ఉండగా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీజేపీ తనకు బలం లేదు, మనకు మనంగా గెలవం, అది పర్టికులర్లీ జార్ఖండ్లో ఉన్నటువంటి ట్రైబల్ బెల్ట్ ఆదివాసీ బెల్ట్లో బలం లేదు, మనం ఇక్కడ గెలవాలి అంటే ఈ హేమంత్ సోరెన్ పార్టీకి సంబంధించినటువంటి చంపై సోరెన్ని తీసుకొని బీజేపీలో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఆ ట్రైబల్ బెల్ట్లో ఉన్న ఒక 10-15 స్థానాల్లో చాలా బలమైన ప్రభావం చూపించగలరని ఒక వాదన నడుస్తూ ఉంది. దానివల్ల బీజేపీకి కొంచెం అసలు రేస్లో లేని బీజేపీని ఫైట్లో తీసుకొచ్చినట్టు అవుతుందని ఒక వాదన వినిపిస్తూ ఉంది మనకు. సో జార్ఖండ్ ఒక్కడి దగ్గర మాత్రం ఒక టఫ్ ఫైట్ నడుస్తుంది, ఇండియా అలయన్స్ వర్సెస్ బీజేపీకి అక్కడ. తర్వాత మనం చూడాల్సిన అసెంబ్లీ ఎన్నిక వచ్చేసి మనకు ఢిల్లీలో 2014 తర్వాత 2019 రెండిట్లో కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీని చవిచూసింది. ఈ క్రమంలో ఢిల్లీ తర్వాత పంజాబ్లో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. తర్వాత బెటర్ సీట్స్ వచ్చేసి మనకు గోవాలో తెచ్చుకోగలిగారు. గుజరాత్లో స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయింది. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయిన తర్వాత 4 రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఒక పార్టీ స్టేట్ పార్టీగా రికగ్నైజ్ అయితే దాన్ని నేషనల్ పార్టీ స్టేటస్ ఇచ్చేస్తారు. గుజరాత్ ఎన్నిక తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ బికేమ్ ఏ నేషనల్ పార్టీ ఇన్ ఇండియా. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల అరవింద్ కేజ్రీవాల్ యొక్క పాపులారిటీ పెరుగుతుందని గ్రహించిన నేపథ్యంలో బీజేపీ వాళ్ళు అతని మీద లిక్కర్ స్కామ్ ఈడీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి అతన్ని జైలుకి పంపించారు. జైలుకి పంపిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్ మీద వచ్చిన తర్వాత అతను రాజీనామా చేసి రేపు ఎన్నిక చేయబోతున్నారు. ఆయన ప్లేస్లో ఆసీతిని ముఖ్యమంత్రిగా చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ యొక్క రాజకీయ ఎత్తుగడ ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఆయన రాజీనామా చేసి ప్రజల మద్దతుతో మళ్ళీ గెలిచి నేను ముఖ్యమంత్రిని అవుతానని ఒక ఛాలెంజ్ చేసి ఆయన రాజీనామా చేసేసారు. ఈ క్రమంలో ఒక బలమైన సామాజిక వర్గం నుండి ఉన్నటువంటి కేజ్రీవాల్ ఢిల్లీలో చేసినటువంటి పర్టికులర్లీ విద్య, వైద్యం, వాటర్ సప్లై తర్వాత పవర్ సప్లైలో ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చి బెటర్ గవర్నెన్స్ ఇస్తున్నటువంటి కేజ్రీవాల్కి బీజేపీ మత రాజకీయాలకి ఎలాంటి ఫైట్ జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది. కానీ ఒకటి మాత్రం మనం క్లియర్గా చూడాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీగా జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీది అప్పర్ హ్యాండ్ ఉంది ఢిల్లీలో. 2 సార్లు కూడా 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో బీజేపీకి 3 ఎమ్మెల్యే సీట్లే వచ్చాయి. 67 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నిక చాలా కేజ్రీవాల్కి అది ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి చాలా ప్రెస్టీజియస్గా జరగబోయే ఎన్నికగా చూడొచ్చు దాన్ని మనం. తర్వాత మనం చూడాల్సిన అసెంబ్లీ ఎన్నిక దేశ రాజకీయ చరిత్రని మార్చబోయే అసెంబ్లీ ఎన్నికగా చూడబోయే అసెంబ్లీ ఏంటంటే మనకు బీహార్ అసెంబ్లీ ఎన్నిక. సో బీహార్లో గత 15-20 సంవత్సరాలుగా మనకు నితీష్ కుమార్ అది బీజేపీతో ఉన్న ముఖ్యమంత్రి ఆయనే, కాంగ్రెస్ ఆర్జేడీకి సంబంధించిన కూటమిలో వచ్చిన ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత థర్డ్ లార్జెస్ట్ పార్టీగా జేడీయూ ఉంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఉంది. థర్డ్ లార్జెస్ట్ 12 మంది లోక్సభ ఎంపీలతో ఆయన థర్డ్ లార్జెస్ట్ పార్టీ లోక్సభగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మద్దతు సెంటర్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నడిచేదానికి చాలా అవసరం ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కానీ బీజేపీ ఓడిపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా బీహార్ మీద పడుద్ది. బీహార్ మీద పడి నితీష్ కుమార్ బీజేపీతో ఉండి ఎన్నిక చేస్తే బీహార్లో ఆయన ఓడిపోయి ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది. అది కానీ జరుగుతుందని ముందుగా కానీ నితీష్ కుమార్ యాంటిసిపేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఆయన బీజేపీకి తలాక్ చెప్పేసేసి ఇండియా కూటమిలోకి వచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పోటీ చేసేదానికి ఆస్కారం ఉంది. లేకపోతే ఇండియా కూటమిలోకి వచ్చి బీజేపీని పడగొట్టి సెంటర్లో ఆయన ప్రధాని అయ్యేదానికి ఆస్కారం ఉంది. అంటే బీహారే ఎందుకు ప్రధానమని చెప్తున్నాను అంటే బీజేపీకి తనుగా ఉన్న సీట్లు వచ్చేసి మనకు 240. మిగిలిన ఏవైతే 32 సీట్లు 33 సీట్లు ఏవైతే తన గవర్నమెంట్ నడిపేదానికి కావాలో అవి 2 బీజేపీ తర్వాత టీడీపీ నుంచి ఆర్జేడీ తర్వాత
టీడీపీ నుంచి వెళ్తున్నాయి. టీడీపీ నుంచి ఒక 18 మంది ఎంపీలు ఉన్నారు. తర్వాత మనకు జేడీ నుంచి 30 మంది ఉన్నారు. ఇక్కడ 270 అవుతుంది. ఇంకా మిత్రపక్షాలతో పోల్చుకుంటే మిగిలిన నంబర్ పైన ఉంది కొంచెం. ఈ క్రమంలో ఇప్పటికే హర్యానా లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి గెలిచిన ఎంపీలు మళ్ళీ కాంగ్రెస్కి ఘర్వాప్సీ వచ్చేస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో కాంగ్రెస్ లీడ్ చేస్తున్నటువంటి ఇండియా అలయన్స్ కానీ గెలవగలిగితే దాని ఇంపాక్ట్ డైరెక్ట్గా బీహార్ అసెంబ్లీ ఎన్నిక మీద పడుతుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నిక మీద పడుతుందని గ్రహిస్తే కానీ పడుతుందని ఒక స్మెల్ నితీష్ కుమార్ దగ్గరికి వెళ్తే నితీష్ కుమార్ తప్పకుండా బీజేపీకి తలాకిచ్చి సెంటర్లో ఉన్న బీజేపీని పడగొట్టి ఏదర్ ఆయనన్నా ప్రధాని అవుతారు, లేకపోతే ఆయన పడగొట్టిన తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికకి వెళ్ళి ఆయన బీహార్లో తన ముఖ్యమంత్రి సీట్ని పదిలంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ రాష్ట్రాల ఎన్నికలు, బీహార్ రాష్ట్ర ఎన్నికలు దేశ రాజకీయ చరిత్రని ఖచ్చితంగా ఒక డైరెక్షన్ని మార్చే ఎన్నికలుగానే చూడాలి. మార్చబోతున్నాయి కూడా. ఒకసారి బీజేపీ ఇప్పటికే నరేంద్ర మోడీ పాపులారిటీ పడిపోయిందనేసి బీజేపీలో ఇంటర్నల్గా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. దాన్ని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన సీట్లను బట్టి కూడా చెప్పచ్చు పాపులారిటీ పడిపోతుందనేసి. పాపులారిటీ పడిపోతున్న ఈ టైంలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ లేనిపోని అబద్ధాలు ఎంత ఎక్కువ చెప్తే ఎన్నికల ర్యాలీల్లో బీజేపీకి అంత ఎక్కువ నష్టం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఉన్న కొద్దిపాటి టైంలో వాళ్ళు చాలా ప్రాగ్మాటిక్గా ఉంటే బెటర్. కానీ హిపోక్రటిక్ మేనర్లో వెళ్ళి అబద్ధాలు చెప్పుకుంటూ మత రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ వాళ్ళ మీద ఒక కరుడుగట్టిన వ్యతిరేకత ఉంది. ఆ కరుడుగట్టిన వ్యతిరేకతకు తోడు ఈ అబద్ధాలు తోడైతే బీజేపీకి మాత్రం ఖచ్చితంగా చావు దెబ్బ ఈ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పడబోవటం మాత్రం పక్కా. థ్యాంక్ యూ.